లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అజ్ఞాతం వీడారు. జనసేన త్రిసభ్య కమిటీ విచారణకు హాజరయ్యారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా అన్నారు ఎమ్మెల్యే శ్రీధర్. మరోవైపు ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై కేసు నమోదైంది. జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేయటం సంచలనం రేపింది. జనసేన అధిష్టానం ఆదేశాలతో త్రిసభ్య కమిటీ సభ్యులు శివశంకర్, తంబళపల్లి రమాదేవి, టీసీ వరుణ్ ఎమ్మెల్యే శ్రీధర్ ను విచారించారు. స్థానిక జనసేన కార్యకర్తలతో కూడా మాట్లాడారు. నివేదికను అధిష్టానానికి అందజేస్తామని త్రిసభ్య కమిటీ సభ్యుడు వరుణ్ తెలిపారు. రైల్వే కోడూరులో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై తాజాగా మరో కేసు నమోదైంది. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. అరవ శ్రీధర్ పై ఎన్హెచ్ఆర్సీకి ప్రభుత్వ ఉద్యోగిని ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు పెట్టాలని ఆదేశాలిచ్చింది. అయితే వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఎమ్మెల్యే శ్రీధర్ ఫోన్ డేటాను పరిశీలించాలని మహిళా ఉద్యోగి విజ్ఞప్తి చేశారు.